తను తల్లి అయ్యాననే నాటకం వాడిన నిషాని ముద్దాయిగా పరిగణిస్తున్నాను. తన బిడ్డకు జన్మ ఇచ్చేంత వరకు ఆ బిడ్డ బాధ్యతను నిషా తీసుకోవాలని ఆదేశిస్తూ, బిడ్డకు జన్మనిచ్చిన తరువాత చేసిన నేరానికి చట్టం ముందు సమాధానం చెప్పాల్సిందిగా హెచ్చరిస్తున్నాను. ఇన్ని రోజులు కిరణ్ పరారీలో ఉన్నది భయం వల్ల కాదు, తన భార్య నమ్మకాన్ని తిరిగి సంపాదించడం కోసమని అర్థం చేసుకుంటూ న్యాయస్థానం కిరణ్ను పూర్తి నిర్దోషిగా ప్రకటిస్తుంది. బొమ్మరిల్లు రాత్రి 8 గంటలకు మీ ఈటీవీలో.